హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో నిజంగా బ్యాచులర్ పార్టీ అయితే జరగబోతుందనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఇక ఈ బ్యాచులర్ పార్టీలో అమ్మాయిల్ని పక్కన పెట్టేస్తే అబ్బాయిలు మాత్రం అందరూ కూడా శ్రీముఖిని ఇష్టపడే వాళ్ళే వచ్చారు. ఎందుకంటే నిఖిల్ ఒక మంచి ఫ్రెండ్, బాలు అయితే ఇక ఫ్రెండా లేకపోతే ఇంకేంటా అనేది వాళ్ళకే వదిలేస్తాం, ఎందుకంటే ఫ్రెండ్సే. కానీ వీళ్ళిద్దరిని ఇష్టపడేవాళ్ళు, వీళ్ళు పెయిర్‌గా ఉంటే ఇష్టపడేవాళ్ళు చాలామందే ఉంటారు కాబట్టి, ఇక వీళ్ళందరితో ఇక ఈ బ్యాచిలర్ పార్టీ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఇక ఇవన్నీ కూడా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్‌లో వాళ్ళ చేత ఎటువంటి పనులైతే చేపిచ్చారో, అంటే ఇంటి పనులు, వంట పనులు అన్నట్టుగా ఈసారి మన స్టార్ మా పరివారంలో బట్టలు ఉతికించారు, గిన్నెలు తోమించారు. నిజంగా ఆడవాళ్ళకి బ్యాచిలర్స్‌గా ఉంటే ఇన్ని పనులు చేస్తారా బ్యాచిలర్ లైఫ్‌లో అన్నట్టుగా వీళ్ళకి ఒక్కసారిగా మళ్ళీ ఆ పనులన్నిటిని గుర్తు చేసేసారు మన స్టార్ మా వాళ్ళు. సో ఇక దాంతో ముగ్గులు కూడా వేయించారండి. ఇక బాలుని అడుగుతుంది, "బాలు నీకు ముగ్గు వేయడం తెలుసా?" అంటే చిన్నప్పుడు మా అమ్మతో కలిసి నేను కూడా ముగ్గు వేసేవానంటే, "అబ్బా నువ్వు హస్బెండ్ మెటీరియల్" అని చెప్పేసి ఇక శ్రీముఖి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక సరే అని చెప్పి కష్టపడి ముగ్గు వేస్తూ ఉంటే ఇక మన అవినాష్ ఉన్నాడు కదా, ప్రతి దాంట్లో చెడగొట్టేదానికి, "ఏంటి ఏం ముగ్గేసాడమ్మా మీ వారు" అన్నట్టుగా ఈయన ఏం చేశాడంటే, "చూడు మా ఆయన ఎంత చక్కగా 5 చుక్కల ముగ్గు 5 వేశాడు, దాని తర్వాత 3 పెట్టాడు, దాని తర్వాత ఇలాంటి అన్ని చుక్కలేసిన ఆయన ముగ్గు వేయచ్చు కదా" అని చెప్పగానే పాపం అలాగా మన బాలు అయితే నవ్వుతూ నిలబడ్డాడనమాట. ఇక కాంపిటీషన్‌లో ఎవరు గెలిచారనేది చూడాల్సి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ వాళ్ళకైతే ఇద్దరు నిఖిల్స్ కలిపి అక్కడ బట్టలు అలాగే అంట్లయితే తోముతున్నారు. వచ్చేసి "బాగా తోమండి, బాగా తోమండి" అని అవినాష్ అయితే రిస్క్ పెట్టేస్తూ ఉంటాడు. ఇక ఆ నీళ్ళెత్తి తన మొహాన్ని కొడుతూ ఉంటారు. ఇలా సరదా సరదా ఆటలైతే సాగిపోతున్నాయి. ఇక హిమజ వచ్చేసి, "ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సెట్‌లో ఉన్న వాళ్ళ బట్టలన్నీ మా చేతే ఉతికిస్తున్నారా ఏంటమ్మా? ఇన్ని బట్టలున్నాయి ఏంటి?" అని చెప్పేసి పాపం గొనుక్కుంటూ, అంటే వీళ్ళు ఇళ్లల్లో పనులు చేస్తారో లేదో అస్సలు తెలీదు కదా, ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ పని వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇక్కడ వీళ్ళ చేత ఈ పనులన్నీ చేపించేసరికి పాపం వీళ్ళకైతే చాలా విసుగొచ్చేసిందనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ ఫారెన్ గోల్స్ రాగానే మన వాళ్ళు చేసే హంగామా అంతా ఇంత కాదు కదా. వాళ్ళకొచ్చేసి "ఆర్ యూ బ్యాచులర్" అంటే "నో" అని ఒక ఆవిడ చెప్తే, "ఏంటి ఆర్ యూ మ్యారీడ్" అంటే ఇక మన అవినాష్ వచ్చి "షీ ఈజ్ మై వైఫ్" అని చెప్పగానే ఇక ఆవిడైతే నవ్వుకుంటూ ఉంటారు. ఇంకొక అమ్మాయి వచ్చేసరికి "ఆర్ యూ మ్యారీడ్" అనగానే ఇక ఆ అమ్మాయి సమాధానం చెప్పే లోపలే పండు వచ్చేసి "వి ఆర్ గెట్టింగ్ మ్యారీడ్" అన్నట్టుగా చెప్తారనమాట. "ఏంటి మీ ఇద్దరికా" అని చెప్పేసి ఇక వాళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. అవును, వీడు కాసేపు ఉంటే నెల్లూరు ఈవెంట్‌కి ఈ పండు ఈ అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయేటట్టున్నాడే, ఈడు కానీ ఇట్లాంటి అమ్మాయిని కానీ పెళ్లి చేసుకుంటే అన్నట్టుగా ఇక సరదా సరదాగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక బజర్ నొక్కుతూ ఉండగానే మన అవినాష్‌నైతే ఇంకొక ఆట ఆడుకుంటుంది మన శ్రీముఖి. ప్రతిదానికి బజర్ నొక్కుతుంటే, "ఏంటి ఈ బ్యాచిలర్ పార్టీలో ఈ అంకుల్ హంగామా ఏంటి" అని చెప్పేసి ఇక అంకుల్ పార్టీ లాగా ఉంది. అంటే మేము గెలిస్తే, అమ్మాయిలు గెలిస్తే బ్యాచిలర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది, ఈ అంకులే వచ్చి మా ఎంజాయ్మెంట్ అంతటిని నాశనం చేస్తున్నాడు అన్నట్టుగా దీపిక చెప్తూ ఉంటుంది. అలాగే శ్రీముఖి కూడా తననైతే అంటూ ఉంటుంది. నిజంగా పాపం అవినాష్ ఎన్ని మాటలు పడాల్సి వస్తుందో ప్రతి ఒక్కరి చేత. కానీ వీళ్ళంతా చాలా సరదాగా తీసుకొని స్పోర్టివ్‌గా అయితే తీసుకుంటుంటారు. చాలా సరదాగా ఉంటుంది, చూసి ఎంజాయ్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.